తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చా, అయితే ఎంత సంపాదించవచ్చు, ఎలా సంపాదించవచ్చు అనే ఒక టాపిక్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ టాపిక్ ఇక్కడికి తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను చాలామంది క్లయింట్స్తో కానీ చాలామందితో నేను మాట్లాడాను. మనం చూసినట్లయితే జనాలు రెండు రకాలు. ఇప్పుడు ఒకరు ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోయిన వాళ్ళు, ఇంకొకరు వేరే వాళ్ళని చూసి నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళ ఫ్రెండో కొలీగో ఎవరో ఒకరిని చూసి వాళ్ళు ఇన్వెస్ట్ చేసింటే వాళ్ళు లాస్ అయిపోయింటే వాళ్ళని చూసి అరే స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయకూడదురా అని డిసైడ్ అయ్యి కూర్చున్న వాళ్ళు ఒక సైడ్. ఇలాంటి వాళ్ళు చాలామందితో నేను చాలాసార్లు ఇంటరాక్ట్ అయ్యాను. ఇంటరాక్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కసారి కూడా ఇదే మాట చెప్తుంటారు, సార్ స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించలేమని కొందరు సంపాదించవచ్చా అని క్వశ్చన్ వేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు చాలామందిని చూసింటాం మనం. ఒకరిద్దరు కాదు, కొన్ని వేలల్లో లక్షల్లో ఉంటారు. ఓకేనా, అవన్నీ కూడా పొరపాట్లని మనం చెప్పలేము. ఓకేనా, అన్నీ కూడా పొరపాట్లు చేసింటారు, వాళ్ళు పోగొట్టుకుని ఉంటారు అని మనం కరెక్ట్గా చెప్పలేం. పొరపాటు అనేది చేయకుండా ఎవరు ఉండరు. కానీ ఈ స్టాక్ మార్కెట్ అనే విషయానికి వస్తే మన పెద్దలు చెప్తూ ఉంటారు, మనము మన తప్పుల నుంచి తెలుసుకోవాలా ఏదైనా అని చెప్పేసి. కానీ ఈ స్టాక్ మార్కెట్ అనే ఒక్క విషయంలో మాత్రం మీరు ఒకసారి తప్పు చేసినట్లయితే మీ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఊసిపోతుంది. అంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా కొట్టుకుపోతుంది. అంటే ఏదో కొంచెం అమౌంట్ పెట్టి మీరు కొంచెం నేర్చుకుంటే అది పర్లేదు. మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసి ఒకే రోజు మీరు సంపాదించాలి అని చెప్పేసి ట్రై చేస్తే ఉన్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం వెళ్ళిపోయేసి మీ ఒట్టి చేతులు మిగులుతాయి. అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయడానికి మీ దగ్గర ఏమి ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, మీరు నేర్చుకుంటారు, అంతా చేస్తారు, కానీ మీకు ఏమి ఉండదు. మనకు పెద్దలు ఒక మాట చెప్తారు, మనం పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అని. మనం ఏదో దారింటి వెళ్తుంటే అక్కడ ఏదో చిల్లర పడిపోతే వెతుక్కుంటే దొరుకుతుంది, లేకుంటే ఏదో ఇంకో ఫీల్డ్ అయితే దొరుకుతుంది. కానీ స్టాక్ మార్కెట్ అనేది నువ్వెంత పగ, ప్రతీకారం, ఈగో ఇలాంటివి ఎప్పుడైతే నీకున్నాయో అప్పుడు నువ్వు పూర్తిగా నష్టపోయేదానికి, అంత ఎక్కువ నువ్వు లాస్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నువ్వు ఎంత స్మార్ట్గా ఉంటావో అంత స్మార్ట్గా డబ్బులు సంపాదించడానికి స్కోప్ ఉంది. ఓకేనా, ఫస్ట్ మొదటి విషయానికి వస్తే స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చా అనేది ఫస్ట్ టాపిక్ మంది. ఓకేనా, ఆ టాపిక్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే స్టాక్ మార్కెట్ డబ్బులు సంపాదించవచ్చు. ఓకేనా, డబ్బులు పోతాయి, అది ఎలా అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే పర్సన్ స్టాక్ అమ్ముతున్నాడు అంటే ఆ కొనేవాడు ఉన్నాడు కదా, బి అనే వ్యక్తి కొనే వ్యక్తి అనుకుందాం. ఆ బి అనే కొనే వ్యక్తి పర్సెప్షన్ అనేది పూర్తిగా డిఫరెన్స్ ఉంది. ఓకే, అంటే తన ఆలోచన విధానం అనేది పూర్తిగా డిఫరెన్స్ అనేది ఉంది. ఇప్పుడు మీరే అనుకోండి, మీరు ఒక స్టాక్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో కొనడానికి వెళ్తున్నారు అంటే ఆ అవతల అమ్మే వ్యక్తి ఖచ్చితంగా ఆ స్టాక్ తగ్గుతుంది అనే ఉద్దేశంతోనే అమ్ముతున్నాడు. ఓకేనా, అతను పెరుగుతుంది అనుకుంటే అతను మీకు అమ్మడు, అలాగే పెట్టుకుంటాడు. ఎవరైనా సరే డబ్బులు వస్తుందంటే అలాగే పెట్టుకుంటారు. కానీ అతని ఉద్దేశంలో తగ్గుతుంది అని అనిపిస్తుంది కాబట్టి అతను అమ్ముతున్నాడు. ఈ సైకాలజీ అనమాట ఇది పూర్తిగా. ఈ ఇన్వెస్టర్ సైకాలజీ మీద స్టాక్ మార్కెట్ అనేది రన్ అవుతుంది. అది ఎలా అంటే, ఒక గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ పెరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు కొనడానికి వెళ్తారు. ఒక గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ స్టాక్ తగ్గుతుంది అనుకుంటే వాళ్ళు సేల్కి వెళ్తారు. అప్పుడు ఈ ఇద్దరి మధ్య జరిగే ఫైట్, ఒక డిమాండు, ఒక సప్లై అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడే ఇప్పుడు ఎక్కువ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఎక్కువ మంది ఎటు సైడ్ ఉంటారో అటు సైడు స్టాక్ అనేది మూమెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు బై చేసే వాళ్ళు ఎక్కువ ఉంటే పెరుగుతుంది, లేదు సెల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటే తగ్గుతుంది. అంటే మీరు దీన్ని బేసిక్గా తీసుకోవద్దు. మనం ఏదైనా సరే ట్రేడింగ్ అకౌంట్లోకి వెళ్ళి బై క్వాంటిటీ, సెల్ క్వాంటిటీ, ఈ టోటల్ బై క్వాంటిటీ, సెల్ క్వాంటిటీ అనేది ఉన్నాయి కదా, వాటిని చూసి మాత్రం మనం బై చేయకూడదు. అదంతా కూడా బోగస్. ఇప్పుడు వచ్చేసి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి డమ్మీ ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. ఒక 20,000 30,000 డమ్మీ ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు ఒక జనాలను కన్ఫ్యూజ్ చేయడానికి.
అట్లా ఎంతో మంది ఉన్నారనమాట. కాబట్టి అది కూడా స్టాక్ మార్కెట్ వాళ్ళు కూడా ఏం చేయలేరు దాన్ని. ఓకేనా, ఇలాంటి డమ్మీ ఆర్డర్స్ చాలా వరకు ప్లేస్ చేస్తుంటారు మార్కెట్లో. ఒకేసారి వాటిని తీసేయడం ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. ఈ ఫ్లక్చుయేషన్స్ అనేవి చాలా వస్తుంటాయి. ఇదంతా ఎలా అంటే ఒక ఇన్వెస్టర్ను కన్ఫ్యూజ్ చేయడం కోసం ఎంతో మంది ట్రై చేస్తుంటారు. దాంతోపాటు ఎంతో మంది మెసేజెస్ కూడా పెడుతుంటారు. ఈ స్టాక్ను సేల్ చేయండి, ఈ స్టాక్ను అమ్మండి, ఈ స్టాక్ను కొనండి, ఇలాంటివంతా కూడా చాలా వరకు మెసేజ్ కూడా పెడుతుంటారు. మనం ఏదైనా ఒక గ్రూప్లోకి వెళ్ళినట్లయితే, ఇప్పుడు మనీ కంట్రోల్ కానీ ఏదైనా సరే ఒక గ్రూప్లోకి వెళ్తే అక్కడ మెసేజ్లు చూసినట్లయితే ఎంతో మంది సేల్ చేయండి అని, ఎంతో మంది బై చేయండి అని, లేదు ఈ కంపెనీ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చింది, ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు, మా వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను దీన్ని కొనండి, లేదు మధ్యాహ్నం 2 గంటలకు మా ఫ్రెండ్ ఒకడు 2 లక్షల ఆర్డర్లు ప్లేస్ చేస్తున్నాడు, ఈ షేర్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇలాంటి మెసేజ్లు చాలా వరకు చూస్తుంటాం. నా 10 ఇయర్స్ కెరియర్లో నేను ఇలాంటి మెసేజ్లు చాలా వరకు చూశాను. అవంతా కూడా బోగస్ అనమాట. అదంతా కూడా వర్కౌట్ అయ్యలేదు. ఆ మెసేజ్ పెట్టినోడు ఎప్పుడో ఒకసారి అది ఆ షేర్ అనేది ఎప్పుడైనా క్లిక్ అయ్యి ఒక 4 రూపాయలు పెరిగింది అనుకోండి, వాడి కింద మెసేజ్ పెడతాడు, చూడండి నేను చెప్పింది పెరిగింది, నన్ను ఫాలో అవ్వండి అని చెప్పేసి. అదంతా కూడా వట్టి మాటలు. అలాంటింతా వర్కౌట్ కాదనమాట. ఎప్పుడైనా సరే మీకు డబ్బులు ఇవ్వడం కోసం ఎవడు ముందుకు రాడు. ఓకేనా, మీకు డబ్బులు సంపాదించబడడం కోసం ఎవడు ముందుకు వచ్చి ఎవడు చేయడు. కాబట్టి మీరు నేర్చుకోవాలి. ఏదైనా సరే మీరు సాధించగలరు, అంతేగాని ఎవడో మీద ఆధారపడితే ఎవడు మీకు ఏం చేసేది లేదు. ఈ డబ్బులు అనేది ఎలా పోగొట్టుకుంటారు స్టాక్ మార్కెట్లో కంటే ఇదొక రీజను. ప్లస్ దాంతోపాటు చాలామంది ఏం చెప్తారంటే, ఈ స్టాక్ మార్కెట్ టిప్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఈ ఢిల్లీ, ఈ నార్త్ ఏరియాస్లో గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈ ఏరియాస్ నుంచి మనం చాలా మందిని చూస్తుంటాం. వీళ్ళ పని అంతా ఒక్కటే. మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశారా, లేదు ఇంకోటి ఓపెన్ చేశారా, లేదు మీరు ఎక్కడైనా సరే ఒక ఫామ్ ఫిల్ చేసేటప్పుడు నేను స్టాక్స్ ట్రేడ్ చేస్తున్నాను అని ఫిల్ చేశారా, అక్కడ మీ నెంబర్ను వాళ్ళకి సేల్ చేయడం జరుగుతుంది. ఆ నెంబర్ను ఒక 5 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ పెట్టినట్లయితే మనకు గ్రేడ్ కస్టమర్లు అనే వాళ్ళు ఉంటారు అనమాట. ఫిల్టర్ అయిన కస్టమర్